నలుగురు అన్నదమ్ములుండ్రు. పొలం గట్టు కాన్నో గెట్టు కాన్నో ఇంకేన్నో లొల్లైతే వాళ్ళదాళ్ళు చూసుకోవాలి. కానీ ఏరేటోళ్ళు వీళ్ళ మీద కురుకొస్తుంటే ఈ నలుగురు ఒక్కటి కావాలి కదా మరి. అప్పుడే బలం బలగం ఉన్నట్టు. అమ్మో అందరు ఒక్క మాట మీద ఉన్నారు, అలా తెరువు పోవద్దురా నాయనా అనుకుంటారు. అది ఇల్లైనా పల్లైనా జిల్లా అయినా రాష్ట్రాలైనా. మరి గీసారేంది? ఆంధ్ర చంద్రుడు ఒకవైపు, సౌత్ ఇండియా సీఎంలు ఒకవైపు అన్నట్టే ఉన్నది కథ. ఎంపీ సీట్ల పెంపు మీద దక్షిణ భారత ముఖ్యమంత్రులు జంగు లేపుతుంటే బాబు గారి పలికే బంగారం అయ్యింది. మరి 543 సీట్లను 850 చేస్తుంటే అందులో ఎక్కువ మటుకు ఉత్తరం దిక్కే పోవట్టే. ఇప్పటికే మనకు తక్కువ ఉన్నాయిరా నాయన అంటే ఇంకిని తక్కువ అవుతున్నాయి. దీనికి మేము ఒప్పుకునే సవాలే లేదని తెలంగాణ రేవంత్ రెడ్డి సారు, తమిళనాడు స్టాలిన్ సారు, కర్ణాటక సిద్దిరామయ్య గారు, కేరళ విజయన్ సారు సెంట్రల్ మీద లడాయికి తయారైతున్నారు. జెప్పునే దక్షిణ భారత సీఎంలు మీటింగ్ పెట్టుకొని మన తడాక ఏందో చూపియాలని జిద్దుతోటి ఉన్నారు. ఈ రోజున మనకు వాళ్ళకున్న అంతరము 412 సీట్లుంటే రేపు పెంచే సీట్లతోని 620 సీట్లు అవుతాయి. 208 సీట్లు అదనంగా. పార్టీలు జెండాలు పక్కకు పడేసి దక్షిణ భారత హక్కుల కోసం పార్లమెంట్ లో ఎంపీలుగా గట్టిగానే మాట్లాడుతున్నారు. ఇంత నడుస్తుంటే 40 ఇయర్స్ పాలిటిక్స్ చంద్రాల్ సార్ ఏమో సప్పుడు చేస్తోట్టు సెంట్రల్ గవర్నమెంట్ లో పొత్తు పెట్టుకొని మంత్రి పదవులు తీసుకొని సైలెంట్ గా ఉన్నాడు. నిరుడు మద్రాస్ లో సౌత్ ఇండియా సీఎంలు సీనియర్ లీడర్ల మీటింగ్ అయితే కూడా దుమ్మాలే కొట్టిండు. గమ్మత్ ఏందంటే బీజేపీ తోటి దోస్తానా ఏకముందు ఉత్తరం పెత్తన మీద మామూలు ఉర్మలేదు. మేం జనాభాను కంట్రోల్ చేసుకున్నాము, మీరు పెంచుకున్నారు, మా పన్నులతోటి మీ రాష్ట్రాలు డెవలప్ చేసుకుంటున్నారని వీరే లెవెల్లో దంచండు స్పీచ్లు. ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశంలో ఎక్కువ పన్నులు వస్తున్నాయి, కానీ డబ్బులతో ఖర్చు పెట్టేది ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఏమి ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో భాగం కదా. అప్పటి జనసేన అధ్యక్షుల వారు, ఇప్పటి ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా అంతే గుండెలు గుద్దుకొని ఒక రేంజ్ లో కొట్లాడిండు దక్షిణ భారతం హక్కుల కోసము. మేము భారతీయులం కాదా? మీరు ఒక్కరైనా భారతీయులు? మీ 10 మంది కలిస్తే మీదైనా భారతదేశం. ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు? ఎందుకు 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 ఎందుకు? ఇప్పుడేమో ఇద్దరికిద్దరు గప్చుపాయిరు. మనకింత నష్టమైతున్నా కూడా సెంట్రల్ లో బీజేపీ తర్వాత ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నది టీడీపీకే. 16 మంది ఉన్నారు. చెల్ మాకెట్లా అన్యాయం చేస్తారు? సీట్లు పెంచకుంటే దోస్తాన కట్టిఫని గట్టిగో దమ్కిస్తే మస్తు ఫైదా అవుతుండే గానీ ఎందుకో ఏమో నోరే వస్తలేదు. రాజకీయాల గురించి మీకు చెప్పేటంత టోలం కాదు గానీ ఆయన రేపు పొత్తేటమటం ఆయనంటే మీరు కూడా చిత్త అవుతారేమో చూసుకోయే చంద్రన్నో.